ఇవి మన బ్రాంచెస్ అంటే ఫైర్ మీద ఏవైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఫైర్ మీద వాడతాము. ఓకే. ఇవి రివాల్వింగ్ హెడ్ అంటారు దీన్ని. రివాల్వింగ్ హెడ్ అంటే మనం సీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడైతే మనకు తెలియదో, ఇంకా స్మోక్ మొత్తం నిండిపోయి ఉందనుకో, ఆ సీట్ ఆఫ్ ఫైర్ తెలియని ప్లేస్లలో ఇది మనం వాడి ఫైర్ని కంట్రోల్ చేస్తాం. సో స్మోక్ వెళ్ళి ఎక్కడ ఫైర్ ఏం తెలియదు కాబట్టి దీన్ని అక్కడ ఇది డివైడింగ్ కలెక్టింగ్ బ్రీచింగ్. ఇది అంటే మనకు డెలివరీ హౌస్లు రెండు ఉన్నప్పుడు ఒక దాంతో పనిచేయాలనుకున్నప్పుడు 2 డెలివరీ నుంచి కనెక్ట్ చేసుకొని కలెక్ట్ చేస్తాం. రెండు సైడ్ నుంచి వాటర్ 2 సైడ్ నుంచి వాటర్ వేసుకొని ఒక సైడ్కి వెళ్ళి పని చేస్తుంది. ఓకే. ఈ డెలివరీ హౌస్ ఇక్కడ 2 కనెక్ట్ చేసుకుంటాము. ఒక్కదాని మీకు వచ్చేస్తాను. అది డెలివరీ, ఇదేమో కలెక్టింగ్. ఇది కలెక్టింగ్ బ్రీచింగ్ అంటే ఇది డివైడింగ్. ఒక్క హోస్ పైప్ తోటి 2 హోస్ పైపులు వేసి పని చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ ఇక్కడ ఫైర్ ఉంటుంది కదా, ఆ ఫైర్ మనకు 2 బ్రాంచ్లతో పని చేయాల్సి వస్తుంది. సో అట్లాంటప్పుడు ఒకటి నుంచి ఇది డివైడ్ చేస్తుంది. ఆ 2000 ఇది వర్క్ చేస్తుంది, ఇదేమో ఒకే వర్క్. 2000 తీసుకొని ఒకే వర్క్ చేసుకోవచ్చు. ఇది స్మార్ట్ నోజిల్ అంటారు దీన్ని. ఇది మనం అకార్డింగ్ టు ఫైర్ సిచ్యువేషన్ చూసుకొని మనకు స్మోక్ కావాలి, మన 3 టైప్స్ ఆఫ్ వాటర్ స్ప్రేని మనం చేసుకుంటాం అనమాట. అంటే స్ప్రే కానీ జెట్ కానీ ఇవి డివైడ్ చేసుకుని మనం పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఎట్ ఏ టైం సింగిల్ టైంలోనే మనం దీన్ని ఆపరేట్ చేసుకుంటూ స్ప్రే జెట్ ఎక్స్పాండ్ చేయడం వీటి ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. మల్టీపర్పస్. హెవీ లైట్సా? నైట్ టైంలో పని చేసినప్పుడు ట్రిపుల్ పర్పస్ నాజిల్. ఇదే సేమ్ స్ప్రే జెట్ వస్తుంది. ఇది అప్డేటెడ్ వర్షన్, లేటెస్ట్ వర్షన్. ఈ 3 టైప్ 4 టైప్ ఇవన్నీ అవే వాటర్ స్ప్రే చేసి. దీస్ ఆర్ వింటేజ్ మోడల్స్. వింటేజ్ స్టార్టింగ్. ఇది హ్యాండ్ కంట్రోల్, లండన్ హ్యాండ్ కంట్రోల్ బ్రాంచ్. అంటే మనం పనిచేసేటప్పుడు కాసేపు మనం వాటర్ కంట్రోల్ చేయడానికి ఇది హ్యాండ్ కంట్రోల్ అన్నమాట. అక్కడ అంటే వెహికల్ దగ్గర స్టాప్ చేయకుండా పనిచేసే దగ్గరనే మనం కంట్రోల్ చేసుకొని కొంచెం మూవ్మెంట్ చేంజ్ చేసుకుని అట్లాంటివి చేసుకోవచ్చు. ఇంకా ఇది ఫోమ్ది 10x, ఇది ఫోమ్ 5x. ఇది ఫోమ్ది. ఇది కూడా పెద్ద వస్తుంది. 10x దానికంటే ఎక్కువ ప్రొడక్షన్, ఎక్కువ ఫోమ్ వస్తుంది. ఎక్కువ ఫోమ్, ఎక్కువ స్ప్రెడ్ అయ్యి స్ట్రెచర్ విక్టిమ్స్ని బయటికి తీసుకురావడానికి కాన్షియస్లో ఉన్న వాళ్ళైనా ఇంజూరీ అయిన వాళ్ళైనా తీసుకురావడం. ఇదేంటంటే రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పుడు ఇవి ఈ హెల్మెట్ సింగిల్ లేయర్స్, కంప్లీట్ సింగిల్ లేయర్ ఉంటుంది. వీటిని చేసుకొని చేస్తాం. జనరల్గా మనం ఫైర్ ఫైటింగ్ యూజ్ చేసినప్పుడు ఇది వాడతాము. ఓకే. ఎక్కువ హీట్ ఉండి దాంతోపాటు కొంచెం కెమికల్ ఎక్స్పోజర్, ఎక్కువ హజార్డస్ ఉన్నప్పుడు ఈ సూట్ వాడతాం. హీట్ ఎక్కువ ఉంటుందా? ఎంత వరకు వాడతారు? 260 డిగ్రీ సెంటిగ్రేడ్స్ వరకు తక్కువ. ఐ థింక్ ఇట్ ఈస్ 780 ఫారెన్హీట్స్. 780 ఫారెన్హీట్స్. ఓకే. 260 డిగ్రీస్. ఇదేంటంటే జనరల్గా లైఫ్ జాకెట్. మనం ఎవరైనా వాటర్లో పడ్డ వాళ్ళని వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేసుకొని రావచ్చు. లేదంటే మనం వాళ్ళని ప్రొటెక్షన్ చేయాలనుకుంటే ఇది వేసుకొని మనం వెళ్ళి ఎక్కువ దూరం వెళ్ళి కూడా వాళ్ళని సేవ్ చేయొచ్చు. ఒకసారి ఇది చెప్తావా? ఇది ఎట్లా బ్రేక్ చేసి వాడడానికి? ఇది CO2 ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఇది గ్యాస్ ఫైర్స్, మనకి ఇంట్లో గ్యాస్ ఫైర్స్ ఉంటాయి కదా, గ్యాస్ ఫైర్స్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫైర్స్ అయినా కూడా గ్యాస్ ఫైర్స్ అయినా కూడా వాటిని కటాప్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. ఈ CO2 పోయి ఆక్సిజన్ కటాప్ చేస్తుంది. అవును, ఆక్సిజన్ మంటలు. ఇది ABC పౌడర్. ABC పౌడర్ అంటే ఏ టైపు, బి టైపు, సి టైపు, డి టైప్ అని 4 కేటగిరీస్ ఫైర్స్ ఉంటాయి కదా. అందులో మొదటి 3 ఫైర్స్కి ఇది యూజ్ అవుతుంది. ఏ అంటే వాటర్ టైప్, అంటే ఖాళీ బూడిదే కదా. బి అంటే గ్యాస్ టైప్, సి మీన్స్ లిక్విడ్ టైప్. లిక్విడ్. ఈ 3కి సంబంధించింది ఇది యూజ్ అవుతుంది. ఇంకోటి డి ఉంటుంది. డి అంటే ఎలక్ట్రిక్ మెటల్ ఫైర్స్, అది కూడా పౌడరే. ఆ DCP అది దాన్ని డ్రై కెమికల్ పౌడర్ ఉంటుంది. ABC పౌడర్ ఉంటుంది. ఈ ABC పౌడర్లో ఉండేది టర్నరీ యూటెక్టిక్ క్లోరైడ్, TEC పౌడర్. అందులో ఉండేది ఏంటంటే మోనో అమోనియం ఫాస్ఫేట్. సో అది వేరే ఉంటాయి పౌడర్. సో డిఫరెంట్ పౌడర్ రెండు ఒకటే. ఓకే. అది ఫైర్ యొక్క నేచర్ను బట్టి అని పుట్టప్ చేయడానికి మనం యూజ్ చేస్తాం.
అంటే అదే యూజింగ్ ఇప్పుడు ఇది ఎట్లా బ్రేక్ అయితే అది ఉంటుంది కదా బ్రేక్ ఏం లేదండి, ఇది ఉంది కదా, వచ్చేసి పోతుందా? ఇది హ్యాండిల్ ఉంది కదా, ఇది సేఫ్టీ పిన్. సేఫ్టీ పిన్ రిమూవ్ చేసేసి ఈ పైప్ని ఇది తీస్తాం. రమేష్ ఇది ఓపెన్ చేయి. ఈ లాక్ తీయాలనా? ఈ బ్రేక్ అయితే ఆటోమేటిక్ అదే. ఇది ఇసిగిపోతుంది. ఓకే, అట్లా అంటే పోతుంది. ఈ లాక్ తీయాలి. ఇది సెల్ఫ్ పిన్ ఫుల్ పిన్ టైం ద టార్గెట్ అప్పుడు రావు. ఈ సేఫ్టీ పిన్ తీస్తే వస్తుంది. ఈ సేఫ్టీ పిన్ తీస్తే పని చేస్తుంది. ప్రెస్ చేసేవారు కదా. అది యూజ్ చేయడానికి ఫార్ములా పాస్ పిఎస్ఎస్ పిఎస్ ఫుల్ పిన్ టైం ద టార్గెట్. ఓకే ఓకే. స్క్వీజ్ ద లివర్ అండ్ స్వీప్ ద. ప్రెస్ చేసాను. సేమ్ ఇది కూడా అంతేనా? ఇది వేరే ఉందిగా. ఇది CO2. ఇది సేఫ్టీ పిన్ ఇది తీసి ఇట్లా రేస్ తిప్పాలా? ఇది మనం వచ్చి పట్టుకొని తిప్పితే బట్టి ఇది ఇటు వస్తుంది. గ్యాస్ గ్యాస్ ఎందుకంటే సేఫ్టీ పిన్స్ ఉంటాయి. ఇది ఇంతవరకు సేఫ్టీ పిన్ తీయాలి ఏదైనా. సేఫ్టీ పిన్ ఎందుకంటే మిస్యూజ్ అవ్వకుండా అదే అదే అవును. ప్రాపర్గా ప్రెస్ చేస్తే రిపీట్ ఆర్డర్ చేయడానికి డైరెక్ట్ వెళ్ళిపోదు అది లేదు. విక్టిమ్ లొకేషన్ అంటే మనం ఏదైనా బిల్డింగ్ కొలాప్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు మల్టీ స్టోర్ బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు బట్ ఏంటంటే ఒక 50-100 గదుల రూమ్స్ హోటల్స్ అట్లా ఉంటాయి కదా, అట్లా ఉన్నప్పుడు మనకి ఏదైనా ఫైర్ అయిందండి, ఎవరైనా మనము అందరినీ అసెంబ్ల్ చేస్తాం, ఎవరైనా స్ట్రక్ అయినట్టు మనకు డౌట్ ఉన్నా ఏదన్నా విధంగా ఏంటంటే ఇప్పుడు క్లోజ్డ్ రూమ్లో అయితే ఒక రంధ్రం చేసి మామూలుగా ఇది ఈ కెమెరాను పంపించినప్పుడు ఇక్కడ డిస్ప్లే ఇలా 360 degrees ఇది రొటేట్ అవుతుంది. దీన్ని ఇక్కడ కంట్రోల్ చేసుకొని అక్కడ లొకేషన్ ఆ విక్టిమ్ ఎవరైనా బాధితులు ఎవరైనా లోపల ఉన్నారా ఐడెంటిఫై చేయవచ్చు. బట్ ఏంటంటే మనం మాట్లాడేది విధంగా వాళ్ళు వినడానికి మైక్రోఫోన్ ఓకే డ్యూయల్ ఆడియో కన్వర్సేషన్ మనం వాళ్ళు మాట్లాడేది వాళ్ళు ఏదైనా తప్పు చేసినా మనకి వినిపిస్తుంది, మనం ఏదైనా వాళ్ళకి కమాండింగ్ చేయవచ్చు అన్నమాట. ఎట్లున్నారో కనుక్కొని చేయొచ్చు. అట్లా రెస్క్యూ చేసి వాళ్ళని బయటికి తీసుకోవడానికి ఐడెంటిఫై కోసం. విక్టిమ్ లొకేషన్ యూనిటా? ఇది ఎట్లా ఉంటుంది కావచ్చు? ఇది బాక్స్ అదే అదే